విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మొన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొనడమే కాకుండా అక్కడే ఉన్నటువంటి మాజీ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుతో మాటామంతి కలపడం కూడా జరిగింది. దీంతో చిర్రెత్తుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఒక టెలికాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలని నాయకులని అందరినీ కూడా గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులతో ఎలాంటి సమావేశాల్లో కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కానీ వేదిక పంచుకోకూడదు అని చెప్పి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు బోండా ఉమామహేశ్వరరావు అంబటి రాంబాబుతో కలిశాడు అనే దానికి సరైనటువంటి సమాధానం లేదు. కేవలం అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మాటామంతి కలిపారా, లేకపోతే ఈయనకి ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజానికి బోండా ఉమామహేశ్వరరావు టీడీపీకి గట్టి మద్దతుదారు. ఆయన టీడీపీ తరఫున గట్టిగా తన వాణిని వినిపిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పెద్దగా ఎక్కడా కూడా టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నట్టుగా కనిపించడం లేదు. అయితే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గత కొంతకాలంగా బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ పైన కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకి టీడీపీలో సరైనటువంటి ప్రాధాన్యం లభించలేదు అనేటువంటి బాధలో బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారనేది టీడీపీలో ఉన్నటువంటి కొందరు ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడికి జలక్ ఇవ్వటానికే ఈయన అంబటి రాంబాబుతో కలిశాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో నిజం ఉండొచ్చు, లేకపోను ఉండొచ్చు. ఎందుకంటే బోండా ఉమామహేశ్వరరావు అంబటి ఇద్దరు కూడా ఒకే కులానికి సంబంధించినటువంటి నాయకులు, ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళిద్దరూ కూడా ఒక సమావేశంలో యాదృచ్ఛికంగా కలవడమో లేకపోతే యథాలాపంగా మాట్లాడడమో జరిగి ఉండొచ్చు, కానీ దీనికి దురుద్దేశాలు అంటగట్టడం అనేటువంటిది అంత సరైనటువంటి విషయం కాదు అని అనిపిస్తోంది. అంతేకాకుండా బోండా ఉమామహేశ్వరరావు 2014లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో కేవలం 30 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. తిరిగి 2024లో కూడా ఆయన టీడీపీ తరపునే విజయవాడ నుంచి మళ్ళీ గెలవడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీతో ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న రోజుల్లో కూడా ఆయన వైసీపీకి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేయటము లేకపోతే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. అంతెందుకు మాచర్ల మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఒకసారి బుడ్డా వెంకటేశ్వరరావు అట్లాగే బోండా ఉమామహేశ్వరరావు కలిసి మాచర్లకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళపైన పెద్ద దాడి జరిగింది, వాళ్ళ కారు పైన పెద్ద దాడి జరిగింది. అక్కడ కూడా ఆయన ప్రాణాలకి లెక్క చేయకుండా టీడీపీ తరఫున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించాడు. అంటే ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టీడీపీ కోసం గట్టిగా పాటుపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు ఇవాళ టీడీపీని వీడుతారా అంటే ఖచ్చితంగా చెప్పలేము. మరి ఎందుకు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతో ఎలాంటి వేదికలు పంచుకోవద్దని చెప్పడం, దీని వెనుక వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇప్పుడు మనం అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే బోండా ఉమామహేశ్వరరావు టీడీపీకి గట్టి మద్దతుదారు. అంతేకాకుండా 2014 నుండి 19 మధ్యలో అసెంబ్లీలో బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ నాయకులపైన జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాళ్ళు. ఆయన నోటికి జడిచే కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులు అసెంబ్లీలో నోరెత్తనాన్ని కూడా జంకేవాళ్ళు. అట్లాంటి బోండా ఉమామహేశ్వరరావు ఇవాళ టీడీపీని వీడుతారంటే మనం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే బహుశా టీడీపీలోనో లేకపోతే బోండా ఉమామహేశ్వరరావుకు ఉన్నటువంటి చిన్న చిన్న అసంతృప్తులను బయటకు చూపించుకోవడానికి బహుశా ఇలా జరిగిండొచ్చేమో, కానీ బోండా ఉమామహేశ్వరరావు సాధారణంగా టీడీపీకి చాలా గట్టిగా పనిచేసేటువంటి కార్యకర్త నాయకుడు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత వైసీపీ అధిష్టానం కూడా బోండా ఉమామహేశ్వరరావుని వైసీపీలోకి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి సమాలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు మాత్రం టీడీపీకి గట్టి అనుచరుడు, టీడీపీకి గట్టి కార్యకర్త. బోండా ఉమామహేశ్వరరావు ఒకప్పుడు వంగవీటి రంగాకి ఒక అనుచరుడు. ఆ తర్వాత బోండా ఉమామహేశ్వరరావుకి విజయవాడలో మంచి పట్టుంది, అటు కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టుంది. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టు కోసం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే బహుశా వైసీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావుని అటు వైసీపీలో జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి సమాలోచనలు చేస్తుండొచ్చు. దీనివల్ల ఒకవేళ బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరితే వైసీపీకి కొద్దిగా ప్లస్ అవుతుంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీని నమ్మి వైసీపీలోకి వస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు పైన అపరితమైనటువంటి నమ్మకము ఉంది. ఆయన్ని
విపరీతంగా ఫాలో అవుతుంటాడు. కాబట్టి ఇట్లాంటి బోండా ఉమామహేశ్వరరావు ఒక చిన్న సంఘటన వల్ల పార్టీ మారుతారనుకుంటే ఇంతకంటే అవివేకం మరొకటి ఉండదు. అంతేకాకుండా బోండా ఉమామహేశ్వరరావు నిజంగా పార్టీ మారేటువంటి సందర్భం వస్తే చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించుకొని మాట్లాడి ఆయనకు నచ్చజెప్పేటువంటి సామర్థ్యం కూడా చంద్రబాబు నాయుడుకి ఉంది. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పుడు ఏదో ఊహించుకుంటున్నారు, ఆయన్ని పార్టీ మార్చుకోవచ్చు, ఆయన ద్వారా విజయవాడలో గట్టి పట్టు పెంచుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ఇది అంత సులభంగా జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే బోండా ఉమామహేశ్వరరావు గత 20 ఏళ్ల నుంచి టీడీపీతో గట్టిగా సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆయన పెనవేసుకొని పోయారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఫోన్ చేసి పిలిచి మాట్లాడమంటే ఆయన టక్కున వెళ్ళి ఆయనతో కలిసి మళ్ళీ ఆయన మనసులో ఉండేటువంటి బాధనో లేకపోతే ఆక్రోషణ వెళ్ళగక్కుని దాన్ని అక్కడికక్కడే సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ నాయకులు మరి బోండా ఉమామహేశ్వరరావు విషయంలో అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అతిగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వైసీపీకి విజయవాడలో మరొక ముఖ్య కాపు నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుంది. కానీ బోండా ఉమామహేశ్వరరావు లాంటి టీడీపీకి గట్టిగా సంబంధం పెనవేసుకున్నటువంటి నాయకుని గురించి అదిగా ఆలోచిస్తే వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. బోండా ఉమామహేశ్వరరావు చంద్రబాబుతో విరోధం కొని తెచ్చుకుంటాడు అనుకుంటున్నారా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వైసీపీలో జాయిన్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.